అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చి శుక్రవారం మార్నింగ్ అండి, మీతో షేర్ చేసుకుంటున్నాను. పొద్దున్నే అయితే లేచి బాల్కనీ మెట్లు అయితే తుడుచుకొని మాపైతే పెట్టానండి. పెట్టుకొని ముగ్గులైతే పెట్టానండి. చూడండి ఎంత అందంగా ఉందో. ఏంటోనండి, ముగ్గు పెట్టిన తర్వాత గుమ్మానికి ఒక మంచి కళ వస్తుందండి. బయట ముగ్గు పెట్టడం అయిన తర్వాత అయితే ఇంట్లోకి వచ్చి అయితే ఇంట్లో క్లీనింగ్ అయితే మొదలు పెట్టానండి. మొదలుపెట్టి ఇల్లు అయితే తుడుచుకుంటున్నానండి, మాపైతే పెట్టుకుందామని. నేనైతే క్లీనింగ్ అంతా ఒకే రోజు అయితే మొదలు పెట్టానండి. ఎందుకంటే ఒకేసారి చేసుకుంటే మనకి ఎక్కువ నీరసం వస్తుందండి. మనం పనిని అయితే ఒకే రోజు చేసుకోకుండా ఒక టైమింగ్స్ సెట్ చేసుకుంటే ఆ టైమింగ్స్ బట్టి మనం కూడా చేసుకుంటూ పోతే మనకి ఎక్కువగా నీరసం రాదండి, అలసట రాదండి. నేనైతే ఫస్ట్ నుంచి అయితే పనులు అయితే ఇలాగే చేసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే ముందు రోజు మనం కొన్ని పనులు చేసుకుంటే బాగుంటుందండి. నేనైతే ముందు రోజే దుమ్ములు ఇన్ని ఎక్కడన్నా ఉంటే దులుపుకొని తర్వాత అయితే ఇల్లు అయితే శుభ్రంగా తుడుచుకొని తడిగుడ్లు అయితే పెట్టుకుంటానండి. పెట్టుకున్న తర్వాత మళ్ళా తెల్లవారి శుక్రవారం అయితే మనం నైట్ అయితే భోజనాలు అవి చేస్తాం కదండి. దానివలన శుక్రవారం పొద్దున్నే అయితే మళ్ళీ హాల్ అయితే క్లీన్ చేసి మళ్ళీ మాప్ అయితే పెట్టుకుంటానండి. ఎందుకంటే పూజ చేసుకుంటాం కదండి, నీట్గా ఉంటుందండి. ఈ క్లీనింగ్ పనులన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయితే అయ్యి దేవుడి సామానం అంతా క్లీన్ చేసుకొని ముందు రోజైతే కామాక్షి దీపం అయితే క్లీన్ చేసి పెట్టుకుంటానండి. తర్వాత తెల్లవారితే ఫ్రెష్ అయ్యి తర్వాత దేవుడి సామానం అయితే క్లీన్ చేసుకుంటానండి. దేవుడి దగ్గర అంతా నీట్గా సర్దుకొని అప్పుడు పూజ అయితే మొదలు పెట్టుకుంటానండి. శుక్రవారం పూట అయితే ధూపం కూడా వేసుకుంటానండి. ఇంటికి మంచి జరుగుతుందండి. అలాగే పూజ కూడా ప్రశాంతంగా చేసుకుంటానండి. దేవుడి దగ్గర ఎంతసేపు పూజ చేసినా మనకి ఇంకా చెయ్యాలనే అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే దేవుడి దగ్గర దీపాల వెలుగులో చూసుకుంటే దేవుడికి ఎంత మంచిగా అలంకరణ చేసుకుంటే అంతలా చూసుకొని మనం మురిసిపోతూ ఉంటామండి. అలాగే కిచెన్లో కూడా వచ్చి పొయ్యికైతే శుభ్రంగా కడుక్కొని బొట్లు అయితే పెట్టుకొని పొయ్యిని అలంకరించుకొని పొయ్యి కూడా ధూపం వేసుకొని దండం పెట్టుకుంటానండి. ధూపం అంతా వేసిన తర్వాత రాగి చెంబులు అయితే ఈశాన్య మూల అయితే పెట్టుకోవడానికి ఇలాగ ఏర్పరచుకుంటున్నానండి. ఇలా ఏర్పరచుకుంటే మనకి ఇంటికి అంతా మంచి జరుగుతూ ఉంటుందండి, లక్ష్మీ కళగా ఉంటుందండి. అలాగే ఈశాన్య మూలలో ఈ రాగి చెంబులు ఏర్పరచుకుంటే మనకి అంతా ఇంటికి మంచి జరిగి పాజిటివ్గా ఉంటుందండి. నేనైతే రాగి చెంబులో అయితే మంచి శుద్ధమైన వాటర్ అయితే మంచినీళ్ళని తీసుకొని రాగి చెంబుల్లో వేసుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు, పచ్చకర్పూరం వేస్తానండి. తర్వాత ఒట్టివేర్లు కూడా వేస్తానండి. రూపాయి నాణ్యం కూడా వేస్తానండి. వేసిన తర్వాత పువ్వులు కూడా వేసి ఈశాన్య మూలలో అయితే వేసి పెట్టి ధూపం అయితే ఇచ్చుకుంటానండి. ఇచ్చుకుంటే అంతా మంచి జరుగుతుందండి. అయినా రాగి పెడితే గుమ్మాల దగ్గర రాగి కోరుతుందండి, మనకి మంచి జరుగుతుందండి. అలాగే ఉల్లి బౌలు కూడా ఏర్పరచుకుంటానండి. గౌరమ్మ తల్లిని కూడా శుద్ధి చేసి ఈశాన్య మూలలో అయితే పెట్టుకుంటానండి. ఇవాళ అయితే పూజ అయితే చాలా చాలా బాగా జరిగిందండి. నాకైతే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి ఆ పూజ. ఎలాగైనా చెప్పాలంటే దేవుడి పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతూ ఉంటుందండి. పూజ అంతా అయిన తర్వాత అయితే టీ అయితే పెట్టుకొని తాగానండి. తాగిన తర్వాత అయితే ఇంట్లో అయితే దోసల పిండి ఉందని పిల్లలకైతే దోసల పిండి వేసి దోశలు అయితే వేస్తున్నానండి. దోశలు అయితే వేయడం అయ్యాక టిఫిన్ అయితే చేసిన తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేశానండి. పొయ్యి మీద అయితే రైస్ పెట్టుకొని పెసరపప్పు చారు అయితే వాళ్ళకి కాద్దామని పెసరపప్పు పెట్టానండి పొయ్యి మీద. మా ఇంట్లో అయితే ఎక్కువగా అయితే పెసరపప్పు చారు అయితే తినడానికైతే ఇష్టపడతా ఉంటారండి. కానీ ఒంటికి కూడా మంచిగా చలవ చేస్తుందండి పెసరపప్పు. పప్పు అయితే ఉడికిపోయిందండి. పప్పు అయితే మెదుపుకొని పెసరపప్పు చారు అయితే నేను సాంబార్ లాగే పెట్టుకుంటానండి. పెట్టుకుంటే బాగుంటుందండి. కందిపప్పుతో సాంబార్ కన్నా పెసరపప్పుతో సాంబార్ పెట్టుకుంటే ఒంట్లో వేడి చేయకుండా చలవైతే చేస్తుందండి. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా మంచిదండి. సాంబార్లో అయితే కూరగాయలన్నీ వేసి సాంబార్ అయితే ఇలా పెట్టుకుంటున్నానండి. సాంబార్ ఇలా పెట్టుకొని బాగా మరిగించుకొని తాలింపు పెట్టుకుంటే బాగుంటుందండి. ఇవన్నీ వేసిన తర్వాత అయితే సాంబార్ అయితే పొయ్యి మీద పెట్టి మరిగించుకుంటానండి.
పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా ఎక్కువగా వేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుందండి. ఇంకో పక్క అయితే రైస్ అయితే ఉడికిపోతుందండి. అది అయిపోయిన తర్వాత అయితే బంగాళదుంప ఎప్పుడైతే చేద్దామని బంగాళదుంప ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ లోపల రైస్ కూడా కుక్ అయిపోయిందండి. రైస్ అయితే దించేసి పక్కన పెట్టి సాంబార్ అయితే మరుగుతుందండి. దాంట్లో అయితే కొంచెం కచూరి మేతి కూడా వేసుకుంటున్నానండి. సాంబార్ ఇంకా మరింత టేస్ట్గా ఉంటుందండి. ఓ పక్కన అయితే బంగాళదుంప వేపుడైతే వేద్దామని పొయ్యి మీద అయితే బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసి పోపు అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత అయితే ఫ్రై అయితే నేనైతే ఇలా చేసుకుంటానండి. బంగాళదుంప ఫ్రై ఎప్పుడు మూత పెట్టకుండా చేసుకుంటే పొడి పొడిగా వస్తుందండి, లేకపోతే మూడుగా అయితే అంటికిపోతుందండి. పోపు అయితే బాగా వేగిందండి. దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అయితే వేసి బంగాళదుంప ముక్కలు అయితే వేస్తున్నానండి. వేసి బాగా వేగనిచ్చానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో బంగాళదుంప ఫ్రై. బంగాళదుంప బాగా మగ్గిన తర్వాత అయితే కొంచెం కారం కొంచెం ధనియాల పొడి అయితే వేస్తానండి. వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దించేసుకుంటానండి. అంతేనండి, బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ లోపలైతే సాంబార్లో పోపు అయితే పెడుతున్నానండి. ఆ పోపు పెట్టినప్పటికి వంట అయితే రెడీ అయిపోయిందండి. ఏమన్నా చెప్పాలంటే ఎలాగైనా శుక్రవారం అయితే పూజ ఇలాగ సాంబార్లు అవి పెట్టుకొని వంట అయితే చేసుకుంటే ఒక పండగ వాతావరణంలాగా అనిపిస్తూ ఉంటుందండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.